పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే, ఆత్మ లేకపోతే మనము చీకటిలో సరుకులు వెతుకుతున్న రీతిగా ఏమి ప్రయోజనం ఉండదు. దీనికి పరిశుద్ధాత్మ లేకపోతే వర్షం లేని పైరు ఎలాగుంటుందంట? వర్షము లేని పైరు చందాంబి. వర్షం లేకపోతే పైరు ఎండిపోయిన స్థితిలో ఉంటాము. ఆత్మ లేకపోతే కూడా మనం కూడా అలానే ఎండిపోయిన స్థితిలో ఉంటాం. కాబట్టి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు ఎందుకు సమీపంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు ఎందుకు బోధ చేస్తున్నాడు? దేవుడు ఎందుకు నీతో హిత బోధ చేస్తున్నాడు? బోధను తన ఆత్మను నీ మీద కుమ్మరించడానికి. దేవునికి స్తోత్రం. అసలు ఆత్మ అంటే ఏంటి? ఇది ఒక ఆత్మ అంటే ఏంటో చూద్దామా? ఆత్మ అంటే ఏంటో ఒకసారి మనం నడవబోతే కదా, నువ్వు ఎన్ని క్రియలు చేసినా వ్యర్థమని దేవుని వాక్య భాగం. ప్రభువే ఆత్మ అని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువే ఆత్మ అంటే ప్రభు ఎవరై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యమే ఆత్మ అని అర్థం. కాబట్టి వాక్యానుసారంగా ఎవరు ప్రవర్తించిన వారు ఆత్మానుసారంగా ప్రవర్తించిన వారితో సమానం. కాబట్టి వాక్యమే ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే ఆత్మ అయి ఉన్నది. ప్రభువే ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి ఎవరు వాక్యానుసారంగా నడుస్తారో వారు ఆత్మానుసారంగా నడిచిన వారితో సమానం. అలాగా వాక్యానుసారంగా నడవలేదనుకోండి, మనం ఆత్మానుసారంగా నడవట్లేదని. ఆత్మానుసారంగా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ చేత నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనను ఆరాధించేవారు 4:24 యోహాను సువార్త. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభువే ఆత్మ, ప్రభువే వాక్యము, వాక్యమే ఆత్మ అని అర్థం. అప్పుడు వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అర్థం. కాబట్టి ఆత్మని ఇవ్వటానికి ఆయన పిలుస్తున్నాడు. ఆత్మని ఇవ్వటానికి ఆయన సమీపంగా ఉన్నాడని గ్రహించి మనం దేవుని స్వరమే, ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయనను అర్థం చేసుకోవాలి. సమీపంగా ఉన్నప్పుడే, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన దూరం అయితే మనం జీవించలేమని అర్థం ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఆత్మానుసారం ఆత్మనివ్వటానికి ఆయన పిలుస్తున్నాడు. ఆత్మనివ్వటానికి ఆయన మనకు సమీపంగా ఉన్నాడని అర్థం. మనం దీవించడానికి ఆయన సమీపంగా ఉన్నాడని అర్థం చేసుకొని, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన మనం అర్థం చేసుకొని ఆయన ఇచ్చేటువంటి దీవెనలు పొందుకునే వారిగా ఉండాలని కీర్తన గ్రంథంలో మన 75వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఆశా భక్తుడు అన్నాడు, అయ్యా నువ్వు నాకు సమీపంగా ఉన్నావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 75వ కీర్తనలో అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు కదా, సామెతల గ్రంథంలో ఏమన్నాడు? నేను పిలవగా నువ్వు వినలేదు, నేను బోధ చేయగా నువ్వు త్రోసివేశావు, నేను చేయి చాపగా లక్ష్య పెట్టలేదు, కాబట్టి నేను గద్దించగా నువ్వు లోపడలేదు, కాబట్టి నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. దూరం అయిపోయాడు దేవుడు దూరమైనప్పుడు మనం తట్టుకోలేం ప్రియులరా. ఆయన మనకు వచ్చిన ఆపదను మనం తీసివేసుకోలేక, మనకు వచ్చిన జబ్బులు మనం తీసివేసుకోలేక మనం ఏడుస్తూ ఉంటే దేవుడు ఆయన సమీపంగా ఉన్నప్పుడు నువ్వు లక్ష్య పెట్టలేదు కాబట్టి ఆయన దూరం అయిన తర్వాత నిన్ను చూసి నీకు వచ్చిన బాధలు తట్టుకోలేక నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన కూడా నవ్వుతూ ఉంటాడంట. మొదటి అధ్యాయం సామెతల గ్రంథం 1:26. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భూమి మీద భయము మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లుగా మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను.
వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందు, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. చూసారా, సమీపంగా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయాము. ఆయన దూరం అయిన తర్వాత మనకు వచ్చిన ఆపదలను బట్టి ఏంటంటే మనం బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే ఆయన నవ్వుతూ ఉంటాడంట. ఆయన అపహాస్యం, భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, నేను నవ్వుతాను అంటున్నాడు. ప్రియులరా, భయం కలిగినప్పుడు, అపాయం కలిగినప్పుడు, కష్టం ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం, ఆయన నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నువ్వు వినలేదు, ఆయన సమీపంగా ఉంటే నువ్వు అర్థం చేసుకోలేదు దేవునిని, ఆయన తోడును ఆయన ఆశీర్వాదాలు అర్థం చేసుకోలేకపోయావు. ఆయన దూరమైంది, ఆయన పిలువగా నువ్వు వినలేదు, ఆయన బోధను వినలేదు కదా, ఆయన లక్ష్య పెట్టలేదు గద్దించగా. ఒకవేళ నువ్వు పడిపోతే, నువ్వు బాధల్లో ఉంటే నీకు చెయ్యి ఇవ్వాలని, లేపాలని నేను చూస్తే నువ్వు ఆయన చెయ్యిని కూడా అందుకోలేకపోయావు, ఆయన వైపు చూడలేకపోయావు అని చెప్పేసి నా బోధను నువ్వు త్రోసివేసావు. కాబట్టి నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను, నీకు దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, సుడిగాలి వచ్చినట్లు భయం నీ మీదకి వచ్చినప్పుడు నేను నవ్వుతూ ఉంటాను, కష్టము దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అని మాట్లాడుతున్నాడు. దేవుడు సమీపంగా ఉంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దూరమైన తర్వాత ఆయన ఆత్మ, ఆయన సన్నిధి మనకు దూరమైన తర్వాత మనం ఏడుస్తూ ఉంటే ఆయన నవ్వుతూ ఉంటాడు. ఆయనంట ఎంత మొరపెట్టినా వినడంట, ఎంత మొరపెట్టినా నేను విను, శ్రద్ధగా నన్ను వెతుకుతారంట. అప్పుడు అయినా నేను కనపడనని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం చెప్పండి. కాబట్టి సమీపంగా ఉన్నప్పుడే మనం దేవుని కంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమీపంగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడే, సమీపంగా ఉన్నప్పుడే ఆయన మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడే నువ్వు కనుక అర్థం చేసుకుంటే, ఆయన స్వరం వింటే, ఆయన గద్దింపు వింటే, ఆయన చేజాపుగా నువ్వు మరి లక్ష్య పెడితే, ఆయన బోధను కూడా మేము లక్ష్య పెట్టాలి. ఏమనంట, బోధను లక్ష్య పెట్టు. దేవుని బోధ వేరు, హితవాక్యములతో కూడింది ఆయన బోధ. దురద చెవులు కలిగి కల్పన కళలో తిరగకూడదని మాట్లాడుతున్నాడు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. వాడు ఏం చేస్తారంట, దురద చెవులు కలిగి కల్పనా కథల వైపు తిరుగుతారని మాట్లాడు. అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే సమీపంగా ఉన్నప్పుడు ఆయనను అర్థం చేసుకోవాలి, ఆయనకు భయపడాలి, ఆయనకు లోబడాలి, ఆయన స్వరం వినాలి, ఆయన చేయి చాపితే మనం లక్ష్య పెట్టాలి, ఆయన బోధ చేస్తే మనం వినాలి, బోధ చేస్తే మనం వినాలి. అప్పుడు ఆయన మనకు అపాయాలు వచ్చినప్పుడు తొలగిస్తాడు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు తీసివేస్తాడు. నువ్వు మొరపెడితే ఆయన ఆలకిస్తాడు, నువ్వు శ్రద్ధగా వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి ఒక విషయం, గమనించినట్లయితే ఏదైనా తోటలో గమనించండి,